హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సబితాస్ కార్నర్. ఈరోజు విలేజ్ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో రెసిపీ చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మటన్ కర్రీ ఇలా చేశారంటే ప్రతిసారి మీకు ఇదే టేస్ట్ వస్తుందండి. అయితే ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మటన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో 2 పెద్ద ఆనియన్స్ సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇందులో 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకొని 30 సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి స్మెల్ పోయేంత వరకు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి 3 నిమిషాల వరకు. ఇలా మగ్గడం వల్ల ఆ మటన్లోని నీచు స్మెల్ పోతుందండి. చూసారు కదా, వాటర్ కూడా వచ్చేసాయి. ఇలా వాటర్ అన్నీ వచ్చి కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం పొడి, సాల్ట్ టేస్ట్కి సరిపోయినంత వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు నిదానంగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే కారం అంతా కూడా ముక్కకి బాగా పడుతుంది. తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూసారు కదా, ముక్కల పైన ఆయిల్ తేరింది అంటే ఇప్పుడు దీంట్లో సరిపోయినన్ని వాటర్ యాడ్ చేసుకొని, మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తక్కువ కావాలంటే జస్ట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను తీసేసుకొని దీంట్లో ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసారు కదా, మీరు వేడిగా ఉంటే స్పూన్తో అయినా చెక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారింది కాబట్టి నేను చేతితోనే చూశాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విసిల్ వచ్చేంత వరకు ఉంచితే టమాటా అంతా కూడా మెత్తగా బాగా మగ్గిపోతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా యమ్మీగా ఉండే మటన్ కర్రీ పైన కొంచెం కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే, యమ్మీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.